వారం రోజుల్లో 5,000 మందికి పైగా హిందువులను కిరాతకంగా నరికి చంపేశారు. వేలాది మంది మహిళల శీలాన్ని దోచుకున్నారు. 22,000 మందికి పైగా హిందువులను బలవంతంగా మతం మార్చారు. 2046 నాటికి బంగ్లాదేశ్లో ఒక్క హిందూ కూడా మిగలడు. ఒక దేశంలో 22% గా ఉన్న ఒక సమాజం కేవలం కొన్ని దశాబ్దాల్లో 8% కి ఎలా పడిపోతుంది? వాళ్ళు ఏమైనా పిల్లల్ని కన్నా ఆపేశారా? లేక వాళ్ళంతటి వాళ్లే ఇష్టపడి తమ పుట్టుకని సంస్కృతిని వదిలేసి మతం మారారా? లేక వాళ్లను బలవంతంగా నెమ్మదిగా ఒక ప్రణాళిక ప్రకారం ఆ దేశం నుంచి తరిమేశారా? బంగ్లాదేశ్ లో హిందువుల విషయంలో ఏం జరిగిందో తెలిస్తే మీ గుండె తరుక్కుపోతుంది. 1951లో బంగ్లాదేశ్ అప్పటి తూర్పు పాకిస్తాన్ జనాభాలో హిందువులు 22%. కానీ ఈ రోజు ఆ సంఖ్య కేవలం 8% కి పడిపోయింది. ఈ మార్పు యాదృచ్ఛికంగా జరగలేదు. ఇది దశాబ్దాలుగా జరుగుతున్న ఒక నిశ్శబ్ద ననమేధం. దీని మూలాలు 1946 నాటి నౌఖాళీ ఊచుకోతలో ఉన్నాయి. లక్ష్మీ పూజ రోజున మొదలైన ఈ మత ఘర్షణల్లో కేవలం వారం రోజుల్లో 5,000 మందికి పైగా హిందువులను కిరాతకంగా నరికి చంపేశారు. వేలాది మంది మహిళల శీలాన్ని దోచుకున్నారు. 22,000 మందికి పైగా హిందువులను బలవంతంగా మతం మార్చారు. ఆ తరువాత ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్, శత్రు ఆస్తి చట్టం అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దాని ప్రకారం భయంతో దేశం విడిచి పారిపోయిన హిందువులను శత్రువులుగా ముద్ర వేసి వాళ్ల భూములను, ఆస్తులను చట్టబద్ధంగా లాక్కున్నారు. బంగ్లాదేశ్ స్వాతంత్రం పొందాక కూడా ఈ చట్టం కొనసాగింది. 1977లో బంగ్లాదేశ్ రాజ్యాంగం నుండి సెక్యులరిజం, లౌకికవాదం అనే పదాన్ని తొలగించారు. 1988లో ఇస్లాం ను దేశ అధికార మతంగా ప్రకటించారు. అప్పటి నుండి దాడులు నిత్యకృత్యమయ్యాయి. గుడులను కాల్చడం, ఇళ్లను తగలబెట్టడం, మహిళలపై అత్యాచారాలు చేయడం, కుటుంబాలను దేశం విడిచి పారిపోయేలా చేయడం ఇదొక నిరంతర ప్రక్రియగా మారింది. ఒక బంగ్లాదేశ్ ప్రొఫెసర్ డాక్టర్ అబుల్ బర్కత్ తన పరిశోధనలో ఒక షాకింగ్ నిజాన్ని చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే 2046 నాటికి బంగ్లాదేశ్ లో ఒక్క హిందూ కూడా మిగలడు. ఇంత దారుణం జరుగుతున్నా ప్రపంచం ఎందుకు మౌనంగా ఉంది? పాలస్తీనా లాంటి విషయాలపై రోజు మాట్లాడుకునే అంతర్జాతీయ మీడియా బంగ్లాదేశ్ లో కళ్ల ముందే కరిగిపోతున్న కోట్లాది మంది హిందువుల కథ గురించి ఒక్క మాట కూడా మాట్లాడదు. ఎందుకు ఈ పక్షపాతం? దానికి కారణం ప్రపంచమే కాదు, మనం కూడా. మన పూర్వీకులు అనుభవించిన నరకాన్ని, ఆ గాయాన్ని మనమే మర్చిపోవాలనుకుంటున్నాం. గతాన్ని తవ్వద్దు, బాధితుల్లా ఉండద్దు అని మనకు మనమే సర్ది చెప్పుకుంటూ మన కథను మనమే గొంతు నొక్కి చంపేస్తున్నాం. కానీ ఇక చాలు. మన నాగరికతకు ఆధారం ఈ రెండు. ఒకటి శాస్త్రం, రెండోది శస్త్రం. మొదట శాస్త్రంతో మన చరిత్రను, మనపై జరిగిన ఈ అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేయాలి. మన కథను మనమే చెప్పుకోవాలి. కానీ శాంతి కోసం నువ్వు చేయగలిగిందంతా చేశాక కూడా అది దొరక్కపోతే అప్పుడు శస్త్రం చేపట్టి ధర్మాన్ని రక్షించుకోవాలని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇది కేవలం భూమి కాదు, ఇది మన తాతల వారసత్వం. మన అస్తిత్వం కోసం మనం పోరాడాల్సిన సమయం వచ్చింది. వేకప్ ఇండియా, ఇకనైనా మేల్కోండి. కులం, వర్గం, ప్రాంతం అనే గీతలు చెరిపేసి హిందువులుగా, భారతీయులుగా మనమంతా ఏకం కావాలి. ఇలాంటి అన్యాయాల్ని ప్రశ్నించాలి. ఈ నిజం ప్రతి ఒక్కరికి చేరేలా షేర్ చేయండి. జై హింద్.